ఆపరేషన్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల గురించి సైఫ్ ఆరా తీశారు. తన గాయం గురించి డాక్టర్లను అడిగారు. ఎంత రక్తం పోయింది, నేను బాగానే ఉన్నానా అంటూ లీలావతి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు సైఫ్. స్పృహలోకి వచ్చాక భార్య కరీనా, కరిష్మా, కుటుంబ సభ్యులతో పాటు సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలితోనూ మాట్లాడారు సైఫ్. 2 వారాల పాటు ఎక్కువగా మాట్లాడకూడదని సైఫ్కి సూచించారు డాక్టర్లు. ఇక ఆపరేషన్ ముగిసిన తర్వాత ఇక కుటుంబ సభ్యుల గురించి సైఫ్ ఆరా తీశారు. వారు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారంటూ. తర్వాత వాళ్ళతోనూ మాట్లాడారు. ఇక డాక్టర్తో మాట్లాడారు. తన గాయం గురించి డాక్టర్ని అడిగారు. ఎంత రక్తం పోయింది, నేను బాగానే ఉన్నానా, తర్వాత ఎన్ని రోజుల వరకు కోలుకుంటానని లీలావతి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. ఇక స్పృహలోకి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులతో భార్య కరీనా, కరిష్మా, కుటుంబ సభ్యులందరితో పాటు మాట్లాడారు. ఇక అలాగే సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలితో కూడా మాట్లాడారు సైఫ్. 2 వారాల పాటు ఎక్కువగా మాట్లాడకూడదంటూ, జాగ్రత్తగా ఉండాలంటూ సైఫ్కి సూచించారు డాక్టర్లు.